హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో నుంచి రీజనింగ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ డస్ నాట్ బిలాంగ్ టు ద గివెన్ గ్రూప్స్. ఇక్కడ ఇచ్చిన గ్రూప్లో ఒక 3 వర్డ్స్ అనేవి సేమ్ ఒకదానికి రిలేటెడ్ ఉన్నాయన్నమాట. అండ్ ఒకటి ఆడ్ ఉంటుంది. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. రోజ్, లోటస్, జాస్మిన్, మ్యాంగో. రోజ్ అనేది ఫ్లవర్, లోటస్ ఫ్లవర్, జాస్మిన్ కూడా ఫ్లవరే, బట్ మ్యాంగో అనేది ఒక ఫ్రూట్ అన్నమాట. సో మ్యాంగో అనేది ఆడ్ వన్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ రోజ్, లోటస్, జాస్మిన్ అనేవి ఫ్లవర్స్ అండ్ మ్యాంగో అనేది ఫ్రూట్ కాబట్టి మ్యాంగో అనేది ఆడ్ వన్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వన్ నెంబర్ డస్ నాట్ ఫిట్ ఇన్ టు ద గివెన్ ఫ్యాక్టోరియల్ సిరీస్, ఐడెంటిఫై ఇట్. సో ఇక్కడ ఇచ్చిన ఫ్యాక్టోరియల్ సిరీస్లో ఒకటి ఆడ్ ఉంటుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 3, 6, 24, 120, 720 అండ్ 800. సో వీటిలో ఏది ఫిట్ అవ్వదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 3, 6, 24, 120, 720, 800. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 2s 6. సో 6 ఈ విధంగా వచ్చింది. 4 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, 4 3s 12, 12 2s 24. నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 24 ఇంటూ 5 ఎంత? 5 4s 20 అండ్ 5 2s 10 ప్లస్ 2 120. నెక్స్ట్ 6 ఫ్యాక్టోరియల్, 120 ఆ విధంగా వచ్చింది. నెక్స్ట్ 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 120 ఇంటూ 6 అనమాట. 6 0, 6 2s 12, 6 1s 6 ప్లస్ 1 7. సో 720. నెక్స్ట్ 7 ఫ్యాక్టోరియల్ అంటే ఇవన్నీ కరెక్టే ఉన్నాయి కాబట్టి మేబీ ఇదే రాంగ్ ఉండొచ్చు. 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఎంత? 720 ఇంటూ 720 ఇంటూ 7 చేస్తే ఎంత వస్తుంది? 2s 14, 7 7s 49 ప్లస్ 1 50. సో 5040 రావాలి, బట్ ఇక్కడ ఏముంది? 800 ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది రాంగ్ వన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ సెడ్ దట్ బాయ్ ఈజ్ ద సన్ ఆఫ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. హౌ ఈజ్ ద బాయ్ రిలేటెడ్ టు రమేష్? సో రమేష్ ఏమంటున్నాడంటే దట్ బాయ్ ఈజ్ ద సన్ ఆఫ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి ఒక డాటర్ ఉన్నారనమాట. సో ఆ డాటర్ వాళ్ళ సన్. అప్పుడు రమేష్కి ఈ అబ్బాయి ఏమవుతారని క్వశ్చన్లో అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, ఈ గ్రాండ్ ఫాదర్ రమేష్కి కూడా గ్రాండ్ ఫాదరే కాబట్టి ఇక్కడ రమేష్ అనే అతనికి ఈవిడ ఏమవుతుంది? మదర్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఈ రమేష్కి ఈ అబ్బాయి ఏమవుతాడు? బ్రదర్ అవుతారు. బ్రదర్ అవుతారు. చూడండి, దట్ బాయ్ ఈజ్ ద సన్ ఆఫ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ యొక్క ఓన్లీ డాటర్ యొక్క సన్ రమేష్కి బ్రదర్ అవుతారు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద ఆప్షన్ దట్ బెస్ట్ కంప్లీట్స్ ద అనాలజీ. ఏ, సి, ఎఫ్, హెచ్. బీడీకి రిలేటెడ్గా ఏమొస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ అంటే కోడింగ్ వచ్చేసి 1 అండ్ సి అంటే 3. సో ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8 అన్నమాట. ఏకి ఎఫ్కి డిఫరెన్స్ ఎంత ఉంది? +5. అండ్ సికి హెచ్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 8 - 3 +5. సో సేమ్ వేలో ఇక్కడ కూడా అలాగే వస్తుంది అనమాట. బి అంటే 2, డి అంటే 4. సో బి అంటే 2 కాబట్టి +5 చేస్తే ఎంత వస్తుంది? 7. 7 అంటే జీ. అండ్ 4కి +5 చేస్తే ఎంత వస్తుంది? 9. 9 అంటే ఐ. సో జిఐ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ సెట్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ సెట్స్లో 3 నెంబర్ సెట్స్ అనేవి సిమిలర్గా ఉన్నాయి అండ్ ఒక నెంబర్ సెట్ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, 9, 18, 36. సో 9 2s 18, 18 2s 36, 12 2s 24, 24 2s 48. సో సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయన్నమాట. 7 2s 14, 14 2s 28 వస్తుంది, బట్ ఇక్కడ మనకు 29 ఉంది కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ 5 2s 10, 10 2s 20.
సో ఈ 3 సెట్స్ అనేవి సిమిలర్గా ఉన్నాయి అండ్ ఇది రాంగ్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ లెటర్స్ ఇన్ ద గివెన్ వర్డ్స్ ఆర్ బిట్వీన్ ద ఫస్ట్ వోవెల్ అండ్ ద లాస్ట్ కాన్సోనెంట్స్? సో ఫస్ట్ వోవెల్కి లాస్ట్ కాన్సోనెంట్స్కి మధ్య ఎన్ని లెటర్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయాలి. వోవెల్స్ అంటే ఏంటి? వోవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు అనమాట. సో రిమైనింగ్ అన్నీ కూడా మనకు కాన్సోనెంట్స్. సో కమ్యూనికేషన్ COMMUNICATION. సో కమ్యూనికేషన్లో మనకు ఫస్ట్ వోవెల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఓ అండ్ లాస్ట్ కాన్సోనెంట్ అంటే ఎన్ఏ కాబట్టి సో రిమైనింగ్ లెటర్స్ని మనం కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 లెటర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 10. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్రడ్యూసింగ్ ఎ మ్యాన్, a woman said he is the brother of the daughter of my father. How is the man related to the woman? సో ఇంట్రడ్యూసింగ్ ఎ మ్యాన్, ఒక మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక ఉమెన్ అంటుందన్నమాట, హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై ఫాదర్. సో ఆ ఉమెన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ డాటర్కి ఇతను ఆ మ్యాన్ అనేటోడు ఏమవుతారు? బ్రదర్ అవుతారు అన్నమాట. సో ఇది ఆ ఉమెన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ డాటర్కి ఈ మ్యాన్ అనేటోడు ఏమవుతాడు? బ్రదర్ అవుతారు. సో ఇక్కడ హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ఉమెన్, ఆ మ్యాన్ ఈ ఉమెన్కి ఏమవుతారు? సో ఈ ఉమెన్నే ఈ డాటర్ అన్నమాట. సో అప్పుడు ఈ మ్యాన్ ఈ ఉమెన్కి ఏమవుతారు? బ్రదర్ అవుతారు. చూడండి, ఇంట్రడ్యూసింగ్ ఎ మ్యాన్, ఒక మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక ఉమెన్ ఏమంటుందంటే హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై ఫాదర్, వాళ్ళ ఫాదర్ యొక్క డాటర్కి ఈ మ్యాన్ అనే అతను బ్రదర్ అవుతారు. సో క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందన్నమాట, ఈ ఉమెనే ఆ డాటర్. సో ఈ ఉమెన్కి ఇతను ఏమవుతాడు? బ్రదర్ అవుతారు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ క్లౌడ్ ఈజ్ కోడెడ్ యాజ్ ENQWF, హౌ రెయిన్ ఈజ్ కోడెడ్? సో క్లౌడ్కి CLOUD ENQWF లాగా కోడ్ చేశారు. రెయిన్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సి కోడింగ్ వచ్చేసి 3, L అంటే 12 అండ్ O అంటే 15, U 21, D అంటే 4. నెక్స్ట్ E అంటే 5, N అంటే 14, Q అంటే 17, W అంటే 23, F అంటే 6. సో ఇక్కడ 3 ఉంది, 5 ఉంది, +2, 12 14 +2, 15 17 +2, 21 23 +2, 4 6. సో అన్నిటికీ +2 చేశారు. సో ఇక్కడ R అంటే 18, A 1, I 9, N అంటే 14 అన్నమాట. నెక్స్ట్ మనకు ఏమొస్తుంది? 18 + 2 అంటే 20 అంటే T అండ్ 1 + 2 చేస్తే 3 వస్తుంది, 3 అంటే C. 9 + 2 అంటే 11 వస్తుంది, 11 అంటే K. నెక్స్ట్ 14 + 2 అంటే 16 అంటే P. సో TCKP ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే కంపల్సరీ కోడింగ్స్ అనేవి మనకు రావాలి, A to Z, అండ్ ఆపోజిట్ లెటర్ వర్డ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, అ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:5. If the total quantity is 40 liters, how much milk should be added to make the ratio 1:1? సో ఒక మిక్చర్లో మిల్క్ వాటర్ యొక్క రేషియోస్ ఏ విధంగా ఉన్నాయంటే 3:5 అన్నమాట. సో 3 parts మిల్క్ ఉంటే 5 parts వాటర్ ఉన్నాయి. ఇఫ్ ద టోటల్ క్వాంటిటీ ఈజ్ 40 లీటర్స్, సో ఈ టోటల్ క్వాంటిటీ వచ్చేసి మనకు 40 లీటర్ ఉంది. హౌ మచ్ మిల్క్ షుడ్ బి యాడెడ్ టు మేక్ ద రేషియో 1:1? సో ఇక్కడ మిల్క్ అనేది మనకు 3 parts ఉంటే వాటర్ 5 parts ఉన్నాయి కాబట్టి ఇంకా 2 parts ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తే అప్పుడు 1:1 వస్తుంది అనమాట మనకు రేషియో. సో ఇక్కడ 3 parts + 5 parts వచ్చేసి 8 parts అవుతుంది. 8 parts = 40 లీటర్స్. సో 8 5s 40 కాబట్టి సో 3 parts 3 5s 15. ఇదేంటి? మిల్క్. అండ్ నెక్స్ట్ వాటర్ ఎంత ఉంది? వాటర్ వచ్చేసి 5 parts. సో 5 5s 25 అనమాట. ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 15 ఉంది. సో ఇంకా ఎంత యాడ్ చేస్తే మనకు 1:1 రేషియో వస్తుంది? 10.
సో 25 మైనస్ 15 చేస్తే ఎంత వస్తుంది 10 అన్నమాట. సో 10 లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తే మనకు మిల్క్ అండ్ వాటర్ రేషియో అనేది 1:1 వస్తుంది. సో 15 ప్లస్ 10 ఎంత 25:25 1:1 రేషియో ఈ విధంగా వస్తుంది. మిల్క్కి మనం ఇంకా 2 పార్ట్స్ ఈక్వల్ టు 10 లీటర్స్. సో ఈ విధంగా చేయాలన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అరేంజ్ ద వర్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద 4th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ 3rd లెటర్ ఫ్రమ్ ద రైట్ ఇన్ ద న్యూ అరేంజ్మెంట్. సో ఇక్కడ హాస్పిటల్ అనే వర్డ్ ఇచ్చారు. హాస్పిటల్ SPITAL. ఇందులో దీన్ని మనం ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. ఫస్ట్ టైం వస్తుంది A, నెక్స్ట్ HIL, నెక్స్ట్ OPS అండ్ T అనమాట. సో ఈ విధంగా AHILOPST ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వర్డ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ 4th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్, 4th లెటర్ ఫ్రమ్ ద, సో ఇది లెఫ్ట్ అవుతుంది అండ్ ఇటు నుంచి రైట్ అవుతుంది. 1 2 3 4 4th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ 3rd లెటర్ ఫ్రమ్ ద రైట్ 1 2 3. సో ఈ రెండింటి మధ్య ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలన్నమాట. సో ఓన్లీ 1 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ అట్ ద ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది 2 3 8 9 26 27. సో ఇవి ఏ విధంగా వచ్చాయో చూద్దాం. ఇక్కడ 2 + 1 అంటే 3 వస్తుంది. 2 × 3 + 2. సో 2 3 = 6 + 2 అంటే 8. నెక్స్ట్ 8 + 1 అంటే 9. 8 × 3 + 2. 8 3 = 24 + 2 అంటే 26. నెక్స్ట్ 26 + 1 అంటే 27. 26 × 3 + 2. సో 3 6 = 18. 3 2 = 6 + 1 7. 78 + 2 ఎంత 80 అన్నమాట. సో నెక్స్ట్ 80 + 1 81 వస్తుంది. బట్ మనకు 27 ఉంది. 27 తర్వాత ఏమొస్తుంది 80 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ దట్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. ఈ లెటర్ క్లస్టర్లో నెక్స్ట్ ఏమొస్తుంది A B Z B C Y C D X D E W అండ్ నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి AZ ఆపోజిట్ లెటర్స్ A to Z. సో AZ అనేవి ఆపోజిట్ లెటర్స్. నెక్స్ట్ BY అనేవి ఆపోజిట్, CX అనేవి ఆపోజిట్, DW అనేవి ఆపోజిట్ లెటర్స్ అన్నమాట. ఇక్కడ A ఉంది, నెక్స్ట్ B C D. సో నెక్స్ట్ ఏమొస్తుంది E వస్తుంది. ఈకి ఆపోజిట్ V. సో ఇక్కడ నెక్స్ట్ మిడిల్ లెటర్ చూడండి BCDE. నెక్స్ట్ ఏమొస్తుంది F. సో EFV అన్నమాట. EFE. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లానెట్ ఈజ్ కోడెడ్ యాజ్ LPAENT. సో అదే విధంగా సేమ్ ప్యాటర్న్లో ఆరెంజ్ని మనం కోడ్ చేయాలి. ప్లానెట్ PLANET. ప్లానెట్ని ఏ విధంగా కోడ్ చేశారంటే LPAENT. సో ఫస్ట్ L మిడిల్ లెటర్ని తీసుకున్నారనమాట. Pకి Aకి మధ్యలో లెటర్. సో 3 లెటర్స్ తీసుకుంటే Pకి Aకి మధ్య L ఉంది. నెక్స్ట్ PA సేమ్ రాశారు. నెక్స్ట్ ఈని తీసుకున్నారు ఈ 3 లెటర్స్లో. అండ్ Nని Tని అదేవిధంగా రాశారు. సేమ్ వేలో ఆరెంజ్లో మనం ఫస్ట్ 3 లెటర్స్ నెక్స్ట్ 3 లెటర్స్ అనుకుంటే ఫస్ట్ టైం వస్తుంది మిడిల్ లెటర్ తీసుకోవాలన్నమాట R. నెక్స్ట్ OA విధంగా రాసేయాలి. నెక్స్ట్ G అండ్ NE. ROAGNE. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక పర్టికులర్ ప్యాటర్న్ని యూజ్ చేసుకొని వీటిని అరేంజ్ చేశారు. నెక్స్ట్ ఏమొస్తుందో క్వశ్చన్ మార్క్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి. LMPNORPQT. నెక్స్ట్ ఏంటి సో LMPNORPQT. సో నెక్స్ట్ ఏమొస్తుంది కదా L. నెక్స్ట్ L తర్వాత +2 చేస్తే MN. సో +2 చేస్తే N వస్తుంది. Mకి +2 చేస్తే O. నెక్స్ట్ Pకి +2 చేస్తే R వస్తుంది. సేమ్ వేలో Nకి +2 చేస్తే P. Oకి +2 చేస్తే Q. Rకి +2 చేస్తే T వస్తుంది. సేమ్ వేలో Pకి మనం +2 చేస్తే ఎంత వస్తుంది Pకి
+2 చేస్తే PQR. నెక్స్ట్ Qకి +2 చేస్తే QRS. నెక్స్ట్ Tకి +2 చేస్తే ఎంత వస్తుంది? UV. సో RSV అన్నమాట. RSV. ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. Pointing to a woman, Rahul said, "She is the wife of my father's only son." How is the woman related to Rahul? సో ఒక ఉమెన్ని పాయింట్అవుట్ చేస్తూ రాహుల్ అంటున్నాడు, షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ సన్. సో మై ఫాదర్స్, సో రాహుల్ వాళ్ళ ఫాదర్కి ఒక్కడే సన్ ఉన్నాడనమాట. ఆ సన్కి ఒక వైఫ్. ఇక్కడ ఉమెన్ వచ్చేసి ఈ వైఫ్ అన్నమాట. సో షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ మై ఫాదర్స్. మై ఫాదర్ అంటే ఇక్కడ ఓన్లీ సన్ అన్నాడు కాబట్టి ఆ రాహులే ఈ సన్ అన్నమాట. అప్పుడు ఈ ఉమెన్ రాహుల్కి ఏమవుతుంది? వైఫ్ అవుతుంది. పాయింటింగ్ టు అ ఉమెన్, రాహుల్ సెడ్ షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ సన్. సో ఇక్కడ ఓన్లీ వన్ సన్ అన్నాడు కాబట్టి ఆ సన్ వచ్చేసి రాహులే అవుతాడు. అండ్ రాహుల్కి ఉమెన్ వచ్చేసి రాహుల్కి ఏమవుతుంది? వైఫ్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ C is the correct answer. How many meaningful 4-letter words can be formed using the first, third, fifth and sixth letters of the word teacher, using each letter only once in each word? So ఇచ్చిన ఈ వర్డ్లో TEACHER ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్, సిక్స్త్ లెటర్స్ని మనం యూజ్ చేసి వర్డ్స్ని ఫామ్ చేయాలన్నమాట. అది కూడా ఆ లెటర్స్ని ఓన్లీ వన్ టైం యూజ్ చేయాలి. ఫస్ట్ అంటే T, థర్డ్ లెటర్ వచ్చేసి A, అండ్ ఫిఫ్త్ వచ్చేసి H, సిక్స్త్ E అన్నమాట. సో TAHE వీటిని యూజ్ చేసి మనం వర్డ్స్ని ఫ్రేమ్ చేయాలి. సో ఇక్కడ HEAT హీట్ అనేది వస్తుంది. ఇంకోటి HATE హేట్. సో హీట్ అండ్ హేట్ ఈ 2 వర్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి ఓన్లీ వన్ టైమ్ ఈ లెటర్స్ని మనం యూజ్ చేస్తే కనుక. సో 2 వర్డ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ 9/11 ఈజ్ ఈక్వల్ టు A అండ్ 3/7 ఈజ్ ఈక్వల్ టు B, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A మైనస్ B. A ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9/11. B అంటే 3/7. సో A మైనస్ B చేయమంటున్నారు. A మైనస్ B వాల్యూ 9/11 మైనస్ 3/7 అనమాట. సో 11 ఇంటూ 7. సో మనకి ఇక్కడ LCM వచ్చేసి 77 వస్తుంది. అండ్ 11 7 జా 77 కాబట్టి 7 9 జా 63 మైనస్ 7 11 జా 77. సో 11 ఇంటూ 3 33. 63 మైనస్ 33 అంటే 30 వస్తుంది. 30/77. సో ఇది సాల్వ్ చేస్తే మనకు 0.39 వస్తుంది. ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ద గివెన్ నెంబర్ సిరీస్? 1 8 27 64 125. నెక్స్ట్ ఏం వస్తుంది? 1 8 27 64 125. నెక్స్ట్ ఏంటి? సో ఇది 1 అనేది 1 క్యూబ్ అండ్ 8 అంటే 2 క్యూబ్. నెక్స్ట్ 27 అంటే 3 క్యూబ్, 64 అంటే 4 క్యూబ్, 125 అంటే 5 క్యూబ్. నెక్స్ట్ ఏమొస్తుంది? 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే ఎంత? 216 అన్నమాట. సో ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ద సమ్ ఆఫ్ 48 and 52 ఈజ్ మల్టిప్లైడ్ బై 3, వాట్ విల్ బి ద రిజల్ట్? సో సమ్ ఆఫ్ 48 and 52. సమ్ అంటే 48 ప్లస్ 52 చేస్తే ఎంత వస్తుంది? 8 ప్లస్ 2 10 అండ్ 5 ప్లస్ 4 ప్లస్ 1 10. సో 100 వస్తుంది. మల్టిప్లైడ్ బై 3. సో మల్టిప్లై చేస్తే 100 ఇంటూ 3 300 వస్తుంది. వాట్ విల్ బి ద రిజల్ట్? సో రిజల్ట్ వచ్చేసి 300 అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ 4@2 is equal to 12 and 6@3 is equal to 27, then what is the value of 8@4? సో ఈ 4 2 నుంచి 12 ఎలా వచ్చిందో చూద్దాం. 4 ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్. సో 4 2s are 8. 8 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. 8 ప్లస్ 4 12. నెక్స్ట్ 6 ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్. 6 3s are 18. 18 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. 18 ప్లస్ 9 27. నెక్స్ట్ 8 ఇంటూ 4 ప్లస్ 4 స్క్వేర్. సో 8 4s are 32. 32 ప్లస్ 4 4s are 16.
ఎంత వస్తుంది 48 అన్నమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.